దొంగతనం అది ఈ దేశాన్ని మొత్తాన్ని ముంచిన ముద్దాయి. అంత మించి ఆయన ఏ రకంగా ఎక్కువ కాదు. ఇంకా 10:30కి కోర్టు స్టార్ట్ అవుద్ది. ఈయన కేసు ఓల్డెస్ట్ కేసు కాబట్టి ముందే పిలుస్తారు. ఆ టైంకి ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఆ టైంకి లేట్ అయితే వాళ్ళ అడ్వకేట్ టైము అయ్యా వస్తున్నాడు దారిలో పక్కన పెట్టండి అని అడుగుతారు. మళ్ళీ పిలిచేసరికి ఉండాలి. ఆ కేసు విచారణ సాయంకాలం 5 గంటలకి అయితే 5 గంటల దాకా ఆయన ఉండాలి. ఆయన షెడ్యూల్ మనం మాట్లాడుకోవడం ఆయన షెడ్యూల్ ఆయన జోబులోనే పెట్టుకోవాలి కానీ కోర్టుకి ఏ రకంగా పనికిరాదు. ఇప్పుడు ఆయన కేసు కంటే ముందు కొన్ని కేసులు ఉంటాయి కదా, అవి లేట్ అయినాయి అనుకోండి విచారించడం, అప్పుడు పరిస్థితి ఏంటండి? అంతేనండి, ఎవరైనా సరే ముందైనా ఆఖరైనా కోర్టు 10:30కి వచ్చిన ముద్దాయి 5 గంటల దాకా ఉండాలి రూలు. అంటే నేను ఈ ప్రశ్న అడగొచ్చో లేదో అంటే తెలియదు కానండి వెంకటేష్ గారు. చెప్పండి సార్, చెప్పండి. అంటే మరి విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండి, నాకు తెలియదండి. ఇప్పుడు ఈ కాపీ కోర్టు వరకు కూడా పంపించుంటాడంటారా జగన్మోహన్ రెడ్డి గారు పిఏనో సెక్రటరీ? కోర్టు ఇలాంటి కాపీలు యాక్సెప్ట్ చేయదండి. పిటిషన్లు మెమోలు చేస్తుంది కానీ ఎవరో ప్రైవేట్ కాగితాన్ని కోర్టు యాక్సెప్ట్ చేయదు. కోర్టు పట్టించుకోడు కూడా. నాకు తెలిసి బెంచ్ క్లర్క్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ విషయం తెలిసింది అనుకోండి కోర్టుకి, కోర్టు వారికి ఇట్లా నిందితుడుగా కోర్టుకు హాజరవుతున్న ఒక వ్యక్తి షెడ్యూల్ రిలీజ్ చేసుకున్నాడు, 11:30 to 12:30 వరకు కోర్టులో ఉంటానని, 12:30 తర్వాత వెళ్ళిపోతానని ఒక షెడ్యూల్ రిలీజ్ చేశాను, కోర్టు వారికి తెలిసింది అనుకోండి, తెలుస్తుంది కదా ఏదో రూపంలో పత్రికల ద్వారానో ఇట్లాంటి వాడి ఎలాగో తెలుస్తుంది. కోర్టు దగ్గర ఇట్లాంటివి చెప్పినా కొంచెం స్ట్రిక్ట్ జడ్జో లేకపోతే అటు ఇటు కాని జడ్జి అయితే నువ్వు నాకు చెప్పేది అన్న టైప్ లో ప్రవర్తిస్తారు. లేదంటే కొంచెం మొబిలైజింగ్ గా ఫోన్లే ఏదో చెప్పుకుంటున్నాడు కదా, సెల్ఫ్ డబ్బా వేసుకుంటున్నాడు, ఆయన ఏదో బిజీ ఉన్నాడు అని కొంచెం టైం ఇస్తారు అంతే తప్ప ఈయన చెప్పిన మాట కోర్టు పట్టించుకోవాల్సిన పని లేదు, అవసరం లేదు. ఈయన కోర్టు ప్రకారం ఈయన నడుచుకోవాలి కానీ ఆఫ్టర్ ఆల్ అదే చెప్తున్నాను కదా సార్, ఆఫ్టర్ ఆల్ ఈజ్ అన్ అక్యూజ్డ్, వైట్ కాలర్ అఫెన్స్ అక్యూజ్డ్ తప్ప ఈయనకేమీ అక్కడ ఎగ్జంప్షన్స్ ఉండవు, ఏముండవు. వాళ్ళ అడ్వకేట్ గారు రిప్రజెంట్ చేసి సార్ ఆయన వస్తున్నారు, ఆయన వచ్చేలోగా మేము రెడీ, మేము కేసు నడిపిస్తామంటే కోర్టు మే కన్సిడర్. బట్ కోర్టు నువ్వు ఇలాగా కోర్టుని డిక్టేట్ చేయడానికి ఈయనెవరు సార్? ఈయనెవరంటే జగన్ గారు. ఈయనెవరంటే జగన్మోహన్ రెడ్డి. అక్కడ మా బెంచ్ పైనుంచి జడ్జి గారు అయితే ఆయన ఎవరు నాకు చెప్పడానికి అంటారు, బికాజ్ ఈ గాట్ దట్ పవర్. ఉంటారా అండి రేపు కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు? ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఉంటాం సార్. ఉండండి. అంతేగాని ఈయన చెప్పినట్టు ఈయన షెడ్యూల్ ఈయన 10:30 కల్లా అక్కడ ఉండాలండి. ఈయన బయలుదేరేదే 11:30కి వస్తానంటే ఈలో కరెక్ట్ అయిన జడ్జి గారు ఏం లేకపోతే పిలిచినప్పుడు ఈయన లేకపోతే కొంచెం స్ట్రిక్ట్ జడ్జెస్ అయితే ఇమీడియట్ గా వారెంట్ ఇస్తారు. అది అంతేగాని ఈయన షెడ్యూల్ ఈయన కాగితాలు పట్టించుకొని కేసులు పక్కన పెట్టే పరిస్థితి లేదండి. ఉంటారు, ఒబలైజింగ్ చేస్తారు, అది చెప్పుకునే అడ్వకేట్ చెప్పుకుంటారు. కానీ ఈయన ఏదో కాగితం పంపించారు కదా అని కేసు పక్కన వెళ్ళరు. కేసు ఏ టైంకి వస్తే ఆ టైంకి పిలుస్తారు. ఉంటే సరే సరే, లేకపోతే ఆయన తరఫు కానీ ఆయన అడ్వకేట్లు కానీ లేకపోతే చక్కగా వారెంట్ ఇస్తారు, నాన్ బెయిలబుల్ వారెంట్. అంతే తప్ప పట్టించుకోవాల్సిన పని లేదు. ఒక్క నిమిషం అండి. పట్టాభి గారు నమస్తే అండి.